అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. పెరటాసి మాసం దసరా సెలవులతో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్నారు. రోజుకో వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శించుకుని పులకించనున్నారు. ఇక గరుడోత్సవం రోజున భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. మాడ వీధుల్లో గ్యాలరీల ఏర్పాటు, ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలు సిద్ధం చేశారు. మాడా సీట్లో అయితే వెరీ స్పెసిఫిక్గా బందోబస్తు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసర్కి కూడా స్పెసిఫిక్గా మీకు డ్యూటీని అక్కడ కేటాయించడం జరిగింది. మీరు ఖచ్చితంగా డొమైన్ మీ ఏరియా అది మాత్రం ఎక్కడా కూడా మర్చిపోకూడదు. నెంబర్ 1. అండ్ సెకండ్ వన్, బ్రహ్మోత్సవాలకు కాబట్టి ఖచ్చితంగా బిహేవియరల్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు నైట్ హాల్ట్ ఉన్న ప్లేసెస్లో కానీ లేదా మనం ఇక్కడ ఉన్నంత వరకు సమస్య అవుతుంది. తిరుమలలో అపచారం లేదా తిరుమలలో ఒక కూడా ఖచ్చితంగా డిసిప్లైన్గా ప్యాకాట్లు ఆడటము, టైం దొరికింది కదా అని చెప్పి అకామిడేషన్లో ఇలాంటివి చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషిద్ధం చేయకూడదు. కోర్స్ గోవిందా గోవిందా శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా వారు సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాల నేపథ్యంలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బందోబస్తుకు 5145 పోలీసులను వినియోగించనున్నారు టీటీడీ సెక్యూరిటీ. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతుల నియంత్రణకు సైబర్ క్రైమ్ పోలీసులతో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. గరుడ సేవ రోజు రద్దీ ఎక్కువైతే తిరుపతి నగర శివార్లో 5 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు భక్తుల రవాణా జరుగుతోంది. 2700 అత్యాధునిక సీసీ కెమెరాలు, నిఘా నియంత్రణ కేంద్రాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది కొత్తగా వీడియో ఎనలైజింగ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బ్రహ్మోత్సవాల కోసం తిరుమల క్షేత్రాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి టైంలో శ్రీవారి ప్రధాన ఆలయం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు చేశారు టీటీడీ అధికారులు, సిబ్బంది. కళ్యాణ వేదికలో ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. ఈసారి ప్రత్యేకంగా సీతా స్వయంవరం, అటవీశాఖ ఆధ్వర్యంలో 7 కొండలపై శ్రీనివాసుడు పవలించిన నమూనా సిద్ధం చేశారు. శ్రీవారి ఆలయం దేవతా ప్రతిమలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులు వాహన సేవలు వీక్షించనున్నారు. అదనంగా 4 మాడవీధుల్లోని మాలల వద్ద మరో 80,000 మందికి అవకాశం కల్పిస్తున్నారు. తిరుమలలో 24 పార్కింగ్ ప్రాంతాలు, తిరుపతిలో మరో 5 చోట్ల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. తిరుమలకు 8,000 వాహనాల వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి మాడ వీధుల్లోకి ప్రవేశించే భక్తులకు 4గింటిలోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తొక్కిసలాటలు నివారించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో కొత్తగా తరలింపు టీంలు ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నారు. గ్యాలరీల నుంచి బస్టాండ్ వరకు భక్తులను తరలించడం వీరి బాధ్యత. బందోబస్తుకు వచ్చిన పోలీసులు స్థానికుల దర్శన టికెట్లు పొందడం, బంధువులను గ్యాలరీలోకి అనుమతించడం చేస్తే కఠిన చర్యలుంటాయి. వీవీఐపీలు, వీఐపీలు, ప్రెస్, ఉద్యోగులకు పాస్లు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు బాబు దంపతులు.
తర్వాత శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక శుక్రవారం రాత్రి జరిగే పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు చంద్రబాబు.